బెండకాయ పచ్చిమిర్చి ఫ్రై చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. దీని అంచుకు టమాటా చారు ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, ఈరోజు బెండకాయ పచ్చిమిర్చి ఫ్రై. కట్ చేసుకున్న బెండకాయలు 1/2 kg, ఒక 8 పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని, ఒక ఉల్లిపాయ, ఒక వెల్లుల్లి రెబ్బలు, ఒక 7-8 కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, కడాయి వేడైనాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అది వేడి కానివ్వాలి. లైట్గా నూనె వేడైనాక 1/2 టీ స్పూను జీలకర్ర, కొంచెం వేగినాక 1/2 టీ స్పూన్ ఆవాలు, తుంచుకొని 2 ఎండుమిర్చి, టీ స్పూన్ పసుపు, కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, మంచిగా ఫ్రై చేస్తూ కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇది మంచి ఆరిపోతుంది, మంచి జిగురు అనేది లేకుండా వస్తుంది ఫ్రై. ఈ బెండకాయ ముక్కలు కూడా కడిగి తుడుచుకొని ఫ్యాన్ కింద కట్ చేసుకొని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలండి. అట్లయితే ఇట్లా జిగురు ఉండదు. మరి చూడు, జిగురు అనేది లేకుండా ఎట్లా వచ్చింది. ఇట్లా మంచిగా కడిగి కోసి ఆరబెట్టుకుంటే ఇట్లా వస్తుందండి. ఇప్పుడు చితక్ కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇది పప్పు అంచుకైనా వేడివేడి అన్నంలో ఉట్టిగా వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి ఫ్రై. ఒక 5 కరివేపాకు రెమ్మలు, తుంచుకొని వేసుకుంటే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకు. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 8 దాకా కట్ చేసినండి. ఇట్లనే కలుపుతూ ఫ్రై చేయాలండి. ఇది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ వేసిందండి. మీరు మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. బెండకాయలు కోసినవి రెడీగా ఉంటే ఒక 4-5 నిమిషాలలోనే అయిపోతుందండి ఇది ఫ్రై. రెడీ అయిపోయిందండి బెండకాయ ఫ్రై. ఈ అరోమా కూడా చాలా మంచిగా వస్తుందండి. ఇది తింటుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది
వెల్లుల్లి మధ్యలో వేసిన కదండి, అందుకు మంచి అరోమా ఉంటుంది ఇది. ఇది ఒకసారి చేసుకొని చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడు కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అంతే అండి, బెండకాయ పచ్చిమిర్చి ఫ్రై రెడీ. ఇది పప్పంచుకైనా ఉట్టిగానైనా ఎట్లా తిన్నా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, బెండకాయ ఫ్రై అంచుకు ఇప్పుడు టమాటా చారు చేసుకుందామండి. ఒక 5 టమాటాలు, కొత్తిమీర, కారానికి సరిపడే పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకొని చారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకుందాం. ఇప్పుడు నూనె వేడైనాక 1 స్పూన్ జీలకర్ర, జీలకర్ర వేగుతున్నప్పుడు 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని వేగనియ్యాలి. జీలకర్ర ఆవాలు వేగినాక 2 ఎండుమిర్చి, తుడుచుకొని వేసుకోవాలి. అవి అట్లా వేగుతున్నప్పుడు ఇట్లా పొడగ్గా కట్ చేసి పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. చితక్ కొట్టుకున్న 8 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ వెల్లుల్లి వేగినాక 1 స్పూను పసుపు, కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నీ ఇట్లా మంచిగా వేగినాక కడిగి నీళ్ళు వేసి నానబెట్టుకుని నిమ్మకాయ సైజు అంతా చింతపండు, చింతనీళ్ళు ఇట్లా వేసుకున్నాక టేస్ట్కి సరిపడా ఉప్పు 1.5 స్పూన్ వేసిందండి. ఇంకా కారం ఏమి వేయొద్దు. ఈ కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కారం, ఇది బాగా మసలనియాలి. మసులుతున్నప్పుడు టమాటాలు వేద్దాం. ఇట్లా మసులుతున్నప్పుడు ఒక టమాటాలు 4 ముక్కలు వేసుకోవాలండి. పెద్ద పెద్ద ముక్కలు చేసుకొని ఈ టమాటాలు వేసుకొని ఇది బాగా మసలనియాలి. టమాటాలు ఉన్నంత రసము అంతా చింతనీళ్ళలో కలిసేదనుక మసలనియాలి. ఒక 4-5 నిమిషాలు మసలిందండి. టమాటా మంచిగా
మగ్గిపోయింది చూడు. అయ్యో టమాటా మంచిగా మగ్గిపోయింది. టమాటా చారు రెడీ అయిపోయిందండి. కొంచెం బెల్లం ముక్క, ఒక పావు టీ స్పూన్ అంత మెంతి పొడి. ఇది మెంతులు దూరగా వేయించుకొని నూనె ఏది లేకుండా వేయించుకొని చల్లారబెట్టుకొని మిక్సీ వేసి పెట్టుకున్న పౌడర్. ఇది పావు టీ స్పూన్ అంత. మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి టమాటా చారు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బెండకాయ పచ్చిమిర్చి ఫ్రై, టమాటా చారు. ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.